హరే కృష్ణ. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని జన్మ కథ మీకోసం. దేవకి వసుదేవుల వివాహం జరిగింది. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ఎంతో ఇష్టం. అందుకని స్వయంగా తానే దేవకి వసుదేవుల్ని రథంలో తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుండగా అశరీరవాణి వినిపించింది, దేవకి యొక్క 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది అని. ఇది విన్న కంసుడికి చాలా కోపం వచ్చి దేవకిని చంపబోయాడు. అది చూసిన వసుదేవుడు వెంటనే కంసుని దగ్గరకొచ్చి ఇలా ప్రార్థించాడు, బిడ్డ పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాను, ఇప్పటికి దేవకిని వదిలేసెయ్యి అని. కంసుడు వాళ్లను చెరసాల అంటే జైల్లో బంధించాడు. మొదట 6 పిల్లలను కంసుడు చంపేశాడు. 7వ గర్భం విష్ణుమాయ వలన దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి మార్చబడింది. ఈ బిడ్డే బలరాముడు, కృష్ణుడి అన్నయ్య. ఇప్పుడు 8వ గర్భం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి సమయం. దేవకి వసుదేవుల ముందు మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి ప్రత్యక్షమయ్యారు. ఆయన వారితో ఇలా చెప్పారు, నేను ఈ లోకంలో అధర్మాన్ని నశింపచేయడానికి జన్మిస్తున్నాను అని చెప్పి మాయమై కృష్ణుడిగా జన్మించాడు. ఆయన ఆవిర్భవించిన ఈ తిథే కృష్ణాష్టమి. వసుదేవుడు స్వామి చెప్పినట్టుగా ఆ బిడ్డని ఎత్తుకొని బయలుదేరాడు. ఆ సమయానికి జైలు తలుపులు స్వయంగా తెరుచుకొని కాపలాదారులు గాఢ నిద్రలో పడ్డారు. ఆయనను చుట్టుముట్టిన ఇనుప గొలుసులు కూడా విరిగిపోయాయి. వసుదేవుడు బయటకు వచ్చి యమునా నది వైపుకు నడిచాడు. ఆ రాత్రి యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కానీ వసుదేవుడు అడుగు పెట్టగానే అలలు 2 వైపులా విడిపోయి దారి ఇచ్చాయి. ఆదిశేషుడు పడగ విప్పి కృష్ణుడికి గొడుగులా మారాడు. ఈ విధంగా వసుదేవుడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు. అక్కడ యశోదాదేవి నిద్రిస్తుండగా కృష్ణుణ్ణి అక్కడ పెట్టి యశోద పక్కన ఉన్న ఆ పాపని తీసుకొని మధురకు వచ్చాడు.